తన పేరు సుమలత, గుంటూరు నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. ఆయన గర్భఫలం పొందుకోలేదు. తను మొదటి 4 సంవత్సరాలు వివాహం జరిగిన తర్వాత పిల్లలు పుట్టడం లేదని మెడిసిన్ కూడా వాడింది, కానీ ఇంకా పుట్టకపోయేసరికి తను విడిచిపెట్టేసింది. ఆ విషయం దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడని అనుకుని తను వదిలేసింది. తర్వాత ఇక్కడ తైలాభిషేకానికి వారి తల్లి దైవజన్తో ప్రార్థన చేయిస్తాను రామ్మ అని చెప్తే తను లేదు, మనము ఎప్పుడు చర్చికి వెళ్తాం కదా, ఇక్కడికి వెళ్తేనే పుడతారా అని తను అన్నది. అని ఒకసారి చూద్దాము ఏం జరుగుతుందేమో చూద్దామని చెప్పి తను ఇక్కడ తైలాభిషేకం చేయించుకోవడానికి దైవజనుల దగ్గరికి వచ్చింది. తను అలా 7 నెలలు వద్దాం అనుకుంది, కానీ మొదటి నెల వచ్చేసరికి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారంటే తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత తను ప్రెగ్నెంట్గా ఉండగా కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి. మొదట్లో 6వ నెలలోనే ఉమ్మనీరు పడిపోవడం, తర్వాత మెడిసిన్ వాడింది, తర్వాత సెట్ అయ్యి మళ్ళీ అలానే 8వ నెల స్టార్టింగ్కే ఉమ్మనీరు అనేది ఒక పాయింట్కి పడిపోయింది. పడిపోయిన తర్వాత తను హాస్పిటల్లో వెళ్ళి చూపించుకుంటే ఎమర్జెన్సీగా అడ్మిట్ అవ్వమని చెప్పి సిజేరియన్ చేశారు. తర్వాత బాబు కూడా పుట్టడం చాలా తక్కువ వెయిట్తో పుట్టాడు, కానీ దేవుడైతే అద్భుత రీతిగా కార్యం చేసి బాబుకి చక్కటి ఆరోగ్యం ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 9 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు తనకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.